ఈరోజు నేను తణుకైతే వచ్చాను. తణుకు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ పూరీలు చపాతీలు మనకి లైవ్లో తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు అవి ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం అడిగి తెలుసుకుందాం రండి. రోజు నేను తణుకైతే వచ్చాను. ఇక్కడ మణికంఠ మ్యానుఫ్యాక్చర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ చపాతీలు, పూరి, పుల్కా అయితే తయారు చేస్తారండి. అసలు ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఇక్కడ ఒకే పిండితో చాలా రకాలైతే తయారు చేస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ అదేం కాదండి. మనకి గోధుమ పిండితో అయితే చపాతీలు అయితే తయారు చేస్తారు, మైదా పిండితో అయితే పూరీలు అయితే తయారు చేస్తారు. ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీ అయితే తీసుకుంటారు. ఇక్కడ ప్రాసెస్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ పిండి మొత్తం అంతా కలిసేలాగా ఇక్కడ మిషన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసిన తర్వాత వెయిట్ చూస్తున్నారు. వెయిట్ వచ్చి 50 గ్రామ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చపాతీ పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్గా అయితే తయారు చేసి బెల్ట్ పైన అయితే ఉంచుతున్నారు. అది స్లోగా అయితే మూవ్ అవుతుందండి. నెక్స్ట్ మిషన్ దగ్గర లైట్గా ప్రెస్ చేస్తున్నారు. ఫైనల్గా చపాతీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ గాలికి ఆ చపాతీలు ఒక 10 నిమిషాలు అయితే ఆరబెడుతున్నారు. ఫైనల్గా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి. మనకి ప్యాకింగ్ చేయడానికి చపాతీలు ఒకదానికొకటి అట్టుకోకుండా మనకి పిండిని అయితే అప్లై చేస్తున్నారు. ప్యాకింగ్ వచ్చి 10 చపాతీలు అయితే ఉంటాయి. కాస్ట్ అయితే రివీల్ చేయకూడదు అన్నారు కాబట్టి మేము రివీల్ చేయట్లేదండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పర్టికులర్గా ఈ ప్లేస్కి వచ్చి వీడియో తీయటం అయితే జరిగింది. మనకి ఎక్కువగా ఫంక్షన్లకి, టిఫిన్ సెంటర్ల వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఎక్కువగా బల్క్గా తీసుకుంటే కనుక తగ్గిస్తారు. కాస్ట్ అయితే నేను రివీల్ చేయట్లేదండి. ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పై అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మన వీడియో చూసి వెళ్తే మనకి తగ్గిస్తారండి బల్క్గా తీసుకుంటే. బయట మార్కెట్ కన్నా కాస్ట్ అయితే ఇక్కడ తక్కువగా ఉంటుంది. తప్పకుండా షాప్కి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేస్తాను, చాలా బాగుంది. ఇది మనం పెట్టే వచ్చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతుందండి. ఇక్కడ చపాతీ, పూరి, పుల్కా తయారు చేస్తామండి. హోల్సేల్గా తయారు చేసి ఇస్తామండి. ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఒకరోజు బిఫోర్ చెప్తే ఆ ఫోన్ చేసి చెప్పినా కానీ మీకు ఆర్డర్ తీసుకొచ్చి ఇస్తామండి. మా దగ్గర నిల్వ అంటూ ఉండదండి. మీకు ఈ రోజు ఆ రోజు ఫ్రెష్గా లైవ్గా చేసి ఇస్తామండి. చపాతీ, పుల్కా వచ్చేసి గోధుమ పిండితో చేస్తామండి. పూరి వచ్చేసి లలిత ఆరాట అండి. మేము లూజు అంటూ తీసుకోమండి. ఎక్కడ మీకు మా దగ్గర నిల్వ అంటూ ఉండదండి. ఏ రోజు ఆ రోజు మీకు ఫ్రెష్గా చేసి ఇస్తామండి. బల్క్గా తీసుకున్న వారికి కూడా మేము అమౌంట్ తక్కువ చేసి తీసుకుంటామండి. మేము 4 years పెట్టి ఇబ్బంది లేకుండా బాగా నడుస్తుందండి. ఇంకా బాగా నడవాలని మీరు అందరు రావాలని కోరుకుంటున్నాము. ప్యాకెట్కి వచ్చి 10 ఉంటాయండి. అది మనకు సైజుని బట్టి రేట్ ఉంటుందండి. ఒక రేట్ ఉంటుందండి. పూరి వచ్చేసి సైజుని బట్టి రేట్ ఉంటుంది. చపాతీ మాత్రము ప్యాకెట్కి 50 రూపాయలు అండి. 50 రూపాయలకి 10 పీసులు వస్తాయండి. మీకు పుల్కా వచ్చేసి 40 రూపాయలు 10 పీసులు వస్తాయండి. పూరి మాత్రం సైజుని బట్టి రేట్ ఉంటుందండి. కాస్ట్ డిసైడ్ అవుతుందండి. ఇక్కడ అయితే నిజంగా చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ మేము ట్రై చేసామండి. ఇక్కడ మణికంఠ మ్యానుఫ్యాక్చర్ అంటే మనకి లైవ్లో అయితే పూరి, చపాతీ, పుల్కా అయితే రెడీ అవుతుందండి. ఇక్కడ మీకు స్క్రీన్ పై కూడా నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీకు కావాల దగ్గరకు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలా బాగుంటాయి ఇక్కడ. ప్లస్ అసలు ఖాళీ ఉండదండి. ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా అయితే లైవ్లో తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకనే నేను ఈ వీడియో తీయటం అయితే
పూరి పుల్కా చపాతి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.